ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. జై హనుమాన్ లో టైటిల్ రోల్ ఎవరు పోషిస్తారనే దానిపై ముందు నుంచి చర్చ జరుగుతూనే ఉంది. అయితే తాజాగా చిత్ర నిర్మాతలు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మెగా హీరోలే ఆంజనేయుడు రోల్ పోషించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంతకీ ఆ హనుమాన్ ఎవరు? జై హనుమాన్ మూవీలో హనుమంతుడి పాత్రలో ఎవరు కనిపిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సీక్వెల్ పార్ట్ లో ఖచ్చితంగా హనుమంతుడిని చూపెట్టాల్సిందే. ఈ సినిమా కోసం హనుమాన్ పాత్రను మెగాస్టార్ చిరంజీవిని ఊహించుకొని డిజైన్ చేసినట్లుగా గతంలో దర్శకుడు చెప్పాడు. అందుకనే హనుమాన్ ప్రమోషన్స్ ను చిరు ముందుండి నడిపించాడు. తాజాగా జై హనుమాన్ టైటిల్ రోల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తే బాగుంటుందని చిత్ర నిర్మాతల్లో ఒకరైన చైతన్య రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే ఇది పూర్తిగా ఆమె అభిప్రాయం అనేది టీం వర్గాల్లో కొందరు చెప్పే మాట. హనుమంతుడి పాత్రకు బాలీవుడ్ ఆర్టిస్ట్ ను తీసుకునే అవకాశం ఉన్నట్లుగా కొందరు చెబుతున్నారు. అది కాని పక్షంలో మెగా హీరోలు ఉండొచ్చు అంటున్నారు. జై హనుమాన్ దర్శకుడు యాంగిల్లో హనుమంతుడిగా ఆడియన్స్ చిరంజీవిని తప్ప ఎవరిని ఊహించుకోవడం లేదు. అటు వ్యక్తిగతంగానూ చిరుకు ముందు నుంచి హనుమంతులు వారి భక్తుడు. ఆ రీజన్ తోనే చిరంజీవినే ఎంచుకునే అవకాశం ఉంది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ పాత్రకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు. ఒకవేళ చెర్రీ సీన్ లోకి వస్తే కొంతవరకు ఏఐ వర్క్ చేసి పాత్ర తాలూకు రూపాన్ని కొంతవరకు మార్చొచ్చు. ఫైనల్ గా మెగా హీరోలలో ఎవరు చేసినా బాగానే ఉంటుంది. అయితే నిర్మాత చైతన్య రెడ్డి మాత్రం సినిమాలో హనుమంతుడి పాత్రలో ఎవరు నటించాలి అనేది ఆ హనుమంతుడికే వదిలేశాం, ఆయనకు ఎవరు నచ్చితే వారితో ఆ పాత్రను చేయించుకుంటారు అంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు.